ముఠాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామ గిరిజనుల మొక్కజొన్న పంటలను ధ్వంసం చేసిన వారిపై జరిపిన దాడిని ఖండించిన మండల కాంగ్రెస్ ధ్వంసమై మొక్కజొన్న పంటను పరిశీలించిన మండల అధ్యక్షులు చిడిపి కుటుంబరావుకి బాధిత గిరిజన రైతులు తమ గోడును వివరించారు. కుటుంబరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బాధిత గిరిజన రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఈ దున్నటానికి కారణం ఏంటి? సార్ మేము గత కాలం నుంచి ఈ భూమిలో మేము ఈ భూమిని సాగు చేసుకున్నాం సార్. మేము మా తాత ముత్తాతల నుంచి కూడా దీంట్లో మేము సాగులో ఉన్నామండి. బొబ్బర్లని, పెసర్లని, జొన్న, మొక్కజొన్న ఇటువంటి పంటను మేము సాగు చేసుకుంటున్నామండి. ఈ మధ్య కాలంలోన కొద్ది కాలంలో జరిగింది ఏంటంటే, పోయిన సంవత్సరం కూడా ఇలానేనండి వచ్చారండి. బొబ్బరి వేసుకున్నామండి. వేసుకుని సార్ మొత్తం అండి సాయంత్రం 3:30 టైంకి వచ్చి మొత్తం దున్నేశారండి. భూస్వాములండి. అదే ఎవరు? ఎండ్రపాటి సత్యనారాయణ, ప్రసాద్, ఉదయ్ భాస్కర్ వీళ్ళండి. వాళ్ళు వచ్చి దున్నేశారండి. ట్రాక్టర్ తీసుకొని వచ్చి అంటే పోలీసులు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి దున్నేశారండి. దున్నేసరికి మేము వెళ్ళేసరికి మొత్తం దున్నేసేసి వెళ్ళిపోయారండి. ఇంకా తర్వాత సరే వెళ్ళిపోయారని వెళ్ళిపోయి కూడా మా పైన కేసులు పెట్టారండి. మళ్ళీ ఎందుకు దున్నుతున్నారని మీరు ఎవరు అడగలేదు? అడిగాము సార్, అడిగాము ఎప్పుడంటే దున్నేసి వెళ్ళిపోయారు. ఒక్క మనిషి కూడా పెట్ట మనిషి కూడా ఈ భూమిలో మేము వచ్చేసరికి మొత్తం దున్నేసి వెళ్ళిపోయారు. అసలు దున్నాలని దున్నేరో కావాలని దున్నేరో తెలియదు. అటువంటిగా అక్కడొకసారి అలా దున్నారు సార్. మళ్ళీ వాళ్ళు మేము వచ్చేసరికి మొత్తం దున్నేసి ఎవ్వరు కూడా ఉండలేదు. మొత్తం అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కూడా మా పైన కేసులు పెట్టారు. మళ్ళీ రీసెంట్గా జరిగింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో మొన్న మంగళవారం 23వ తారీఖు. బాబు, ఈ చేను దున్నటానికి గల కారణం ఏంటి? అసలు మీకు గొడవ ఎందుకు వచ్చింది? ఇది మొన్నటి సంఘటన ఒక 23వ తారీఖునండి. 3వ తారీఖున 23వ తారీఖున వచ్చారు. సాయంత్రం 3 గంటల లోపు పోలీసులు వచ్చారు. కొద్దిగా ఎవరున్నారా ఊళ్ళోనని ఫోన్ చేసి మా కుర్రోళ్ళకి అలర్ట్ చేసామండి. అలర్ట్ చేస్తే వాళ్ళు అంతలోనే సరే పోలీసులు ఏర్లోకి వెళ్ళారు కదా, వెళ్ళి చూసి వద్దామన్న దిశ మీద వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తేనేమో దున్నే కార్యక్రమం పెట్టారు తాటలతో. భూస్వాములు, ఒక ఎంఆర్ఓ. ఎవరు భూస్వాములు దొరమావిడి వచ్చిన వాళ్ళండి. దొరమావిడి నుంచి అది పేరు ఎండ్రపగడ సత్యనారాయణ, ఎండ్రపగడ ఉదయ్ భాస్కర్ వీళ్ళంతా ఉన్నారండి. ఇప్పుడు ఈ చేనేమో ఎండ్రపాటి సత్యనారాయణది. మనకి గతంలో ఎస్టీసీ 2004లో మనకిచ్చింది ఆర్డర్. ఈ ఆర్డర్ ఇచ్చింది మనకి. ఇంతలోనే మరి మనం అప్పటి నుంచి మనమే సాగులో ఉన్నాం. ఇది ఈ రకంగా జరిగిందని కూడా మనకు తెలీదు. ఎంఆర్ఓ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు. వచ్చి అక్కడ రికార్డు పరంగా పరిశీలించారు. చూస్తే వాళ్ళు కూడా అర్థం కాని పొజిషన్లో అయ్యింది. అయిపోయి ఇంకా ఏం చెప్పాలో ఏం కాక లేచి వెళ్ళిపోయారు. ఇటువంటి రీతిలో వెళ్ళిపోయి మళ్ళీ తొందర నిర్ణయంతో మళ్ళీ వచ్చి దున్నే కార్యక్రమం చేపట్టారు. ఇది ఏంటంటే ఒక 170 యాక్ట్లో ఉంది. పోలీసులు అయినా కానీ కఠినంగా ఇప్పుడు రక్షణ ఇచ్చే ఎస్ఐ గారు మనుషుల మీద చేసుకోవడం అది కరెక్ట్ కాదు. అలాగే ఎంఆర్ఓ గారు ఇది సెకండ్ స్టేట్ వీడు కూడా ఆడు కూడా దగ్గరుండి దున్నిచ్చే కార్యక్రమం చేపట్ట అది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలన్నదే ప్రభుత్వాన్ని మేము సంధిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది 170 యాక్ట్ భూములు. ఈ భూములు ఎల్టీఆర్కి సంబంధించి భూములు కాబట్టి ఈ ఒక డాక్యుమెంట్ 1972లో సోడెం గంగుల పేరున ఉంది. 1959లో నాన్ ట్రైబ్ అని గిరిజనేతరుడు ఎండ్రపాటి సత్యనారాయణ కొనుక్కొని ఉంటే అప్పుడు ఈ పేరే ఉండొచ్చు కదా. ఇప్పుడు 1972లో సోడెం గంగుల పేరు ఎలాగొచ్చింది? 1994లో ఏడబ్ల్యూడి ల్యాండ్ అని ఎలాగొచ్చింది? ఇది ప్రభుత్వ భూమి అని ఎందుకు ఇచ్చింది? ఈ ప్రభుత్వాలన్నీ ఎలా దుర్మార్గ పనులు ఎలా చేస్తూ ఉన్నాయి. వీళ్ళకి అధికారులు ఏమన్నా డబ్బు పోతే ఈ డొంక ఆధారంగా రాసిస్తున్నారా అన్నది కూడా ఇది ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని ఖండించాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. అలాగే మొన్న వచ్చి ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు మరి మనిషి అని కూడా చూడకుండా కొట్టడం అది కూడా చాలా దుర్మార్గమైన పని. కాబట్టి ఇవి కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా పర్వతంగా కొద్దిగా వీటి మీద దృష్టి పెట్టి కొద్దిగా ప్రభుత్వం తెలియపరిచేలా కొద్దిగా